హాయ్! ఇవాళ నోట్లో నీరూరే చూడగానే నోట్లో నీరూరిపోతుందండి. నిమ్మకాయ పచ్చడి. ఇలాంటి నిమ్మకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామా? పప్పులో, పెరుగులో, మన సాంబార్‌లో ఈ నిమ్మకాయ కొంచెం పచ్చడి కొంచెం వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ఫస్ట్ నిమ్మకాయల్ని ఇలా మనము అడ్డంగా కాకుండా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఒక 25 నిమ్మకాయలతో నేను పచ్చడి చేస్తున్నాను. నిలువుగా కట్ చేసుకొని విత్తనాలు తీసేసుకోవాలి. దీంట్లో ఉప్పు, పసుపు వేసి పెట్టుకోవాలి. ఒక కప్పు, హాఫ్ కప్పు 25 నిమ్మకాయలకి హాఫ్ కప్పు ఉప్పు తీసుకోవాలండి. మనం 25లో ఒక 10 నిమ్మకాయలని ఇలా రసం తీసి పెట్టుకోవాలి. రసం తీసుకోవాలి. మిగతా నిమ్మకాయలు మాత్రమే ఇలా ముక్కలు కోసుకొని మనం ఈ బౌల్‌లో వేసుకోవాలి. చూడండి ఇలా నేను ఉప్పు, పసుపు వేసి మిగతా నిమ్మకాయలని ఒక 13 నిమ్మకాయలు ఇలా కలుపుకున్నాను. మిగతా నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. తర్వాత నేను ఉప్పు తీసుకున్నాను కదా! హాఫ్ కప్పు అదే కప్పుతో హాఫ్ కప్పు ఆయిల్ తీసుకున్నాను. గానుగ నూనె తీసుకోండి. వేరుశనగ నూనె గానీ, మామూలు సన్‌ఫ్లవర్ ఆయిల్ అయినా పర్వాలేదు. తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు వేసుకొని చిటపట తర్వాత కొంచెం 2 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. దీన్ని చల్లార్చి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం చల్లారిన తర్వాతే పొయ్యాలండి. లేకపోతే పచ్చడి పాడైపోద్ది. ఆయిల్‌ని బాగా చల్లార్చాలి. అందుకని కారం చూడండి. కారం కూడా హాఫ్ కప్పేను. హాఫ్ కప్పు ఉప్పు, అదే కప్పుతో హాఫ్ కప్పు కారం. అయి చూడండి ఇక్కడ మెంతులు ఆవాల్ని ఒక 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు వేపి పౌడర్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసుకోవాలండి. ఇది చూడండి నేను కాచి చల్లార్చి పెట్టుకున్నాను కదా! చల్లగా అయిన తర్వాతే మనం ఈ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కలిపేసుకోవాలి. ఈ పచ్చడి మాత్రం చాలా టేస్ట్ బావుంటుందండి. నోట్లో నీళ్ళు ఊరిపోతాయి చూడంగానే. చూడండి మీకే తెలుస్తుంది కదా! ఇలా కలుపుకొని ప్రతిరోజు ఇది కొంచెం ఊరనివ్వాలండి. ఒక 3, 4 డేస్ ఊరనిచ్చుకోవాలి. వెంటనే తినే బదులు కొంచెం ఊరితే బావుంటుంది. వెంటనే తిన్నా బావుంటుంది. కొంచెం ఊరితే ఇంకా